రాప్తాడు నియోజకవర్గంలో హంద్రీనివా కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ పనులను వెంటనే ఆపాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం 11:46 సమయంలో అఖిలపక్ష రాజకీయ రైతు ప్రజా సంఘ ఐక్య వేదిక కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున, సత్యసాయి జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం సిపిఐ నేతలంతా పాల్గొనడం జరిగింది. సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున తదితరులు మీడియాతో మాట్లాడుతూ నిత్యం కరువుకు గురవుతున్న రాయలసీమ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1988 సంవత్సరంలో కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వాలని శ్రీశైలం డ్యాం నుండి హంద్రీనివా పథకం ప్రారంభించి ఈ పథకం కింద రాయలసీమ 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించాలని, అందులో నిత్యం కరువుకు గురవుతున్న అనంతపురం జిల్లాలో 3,40,05,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని, నిర్దేశించిన ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే ఈ కాలువను 10,000 క్యూసెక్కులు పెంచాల్సిన అవసరం ఉందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా కాలువ వెడల్పును చేయకపోగా రెండో దశ లైనింగ్ పనులు చేయడం వల్ల రైతులంతా కూడా కూలీలుగా మారే విధంగా ఉందని, ఈ సమస్యను వెంటనే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని సిపిఐ ఏపీ రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీఐ రైతు సంఘం సిపిఐ నాయకులంతా పాల్గొన్నారు. అందులో 6,02,500 ఎకరాలని ఇవాళ స్థిరీకరించడం జరిగింది. ఒక అనంతపురం జిల్లాలోనే 3,50,000 ఎకరాలని స్థిరీకరించింది. కానీ ఈవేళ మొత్తం అంతా కూడా కాలువ సామర్థ్యం సక్రమంగా లేకపోవడం వల్ల, కాలువలో నీళ్లు ఎక్కువ రాకపోవడం వల్ల ఇవాళ ఆయకట్టుకు 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ మరి జిల్లాలో నెలకొనింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హంద్రీనివా ద్వారా ఇవాళ అధికంగా నీరు తీసుకొచ్చి ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాయలసీమ జిల్లాలకు వస్తున్నటువంటి నీరుని కూడా ఈరోజు మొత్తం అంతా కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెండో దశ పనులకు లైనింగ్ చేస్తూ ఉన్నారు. నిజంగా రెండో దశ పనులకు లైనింగ్ వేశారంటే రాయలసీమ రైతాంగానికి ఉరితాళ్ళు బిగించినట్లే. ఎందుకంటే ఇవాళ కాలువలో నీళ్లు ప్రవహిస్తుండడం వల్ల ఇవాళ అంతో ఇంతో భూగర్భ జలాలు పెరిగి ఇవాళ బోరుబావుల కింద పంటలు పండించుకుంటా ఉన్నారు. ఇవాళ అది కూడా దూరం చేసే పద్ధతులు ఇవాళ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారు. దానికోసమే 404, 405 జీవోని తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగానే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాయలసీమ జిల్లాకు పైనుంచి వర్షం రాదు, కింద భూభాగంలో నీరు రాదు. కేవలం ఇవాళ హంద్రీనివా, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తేనే ఈ జిల్లా ప్రజలు బట్టగడతారు. లేకపోతే మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లైనింగ్ పనులు ఆపాలి. మీరు ఏదైతే నిర్దేశించినారో ఇవాళ మొత్తం అంతా కూడా ఆ ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే ఇప్పుడున్నటువంటి కాలువను మరి ఇవాళ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాలువను పెంచకుండా కేవలం కాలువలో చివరి వరకు నీళ్లు ప్రవహించడానికి మాత్రమే మీరు ఉపయోగపడుతూ ఉన్నారు. లైనింగ్ ఎప్పుడు చేస్తారు? ముందుగా నిర్ణయించినటువంటి ప్రకారంగా ఆ ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, ఆయకట్టుకు నీరు ఇచ్చిన తర్వాత, కిందికి నీళ్లు లేకపోతే అప్పుడు లైనింగ్ చేయాలి. కానీ అత్యంత కరువు పీడిత మండలాలకు సాగునీరు అందించే ఏకైక ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995లో దీనికి శంకుస్థాపన చేశారు ఉరవకొండలో. మరి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు 30 సంవత్సరాలు గడిచినా సరే ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక్క పిల్ల కాలువ కూడా తవ్వలేదు. పైగా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే తగుదునమ్మా అంటూ దానికి మేము లైనింగ్ చేస్తామంటా ఉన్నారు. మేము ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నదేమంటే, అయ్యా మీరు చెప్పినట్టుగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, ఈ ప్రాంతంలో ప్రజలకు సాగునీరు అందించాలంటే ఖచ్చితంగా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచాలి. 10,000 క్యూసెక్కులు ఆ కాలువలో నీరు బారిస్తే తప్ప కుప్పం వరకు సాగునీరు, తాగునీరు అందించడానికి అవకాశం లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, మీరు